యూదాని అతని అన్న తమ్ములని కనెను. యూదా తామారు నందు పెరెసుని జెరాహుని కనెను. పెరెసు ఎస్రోముని కనెను. ఎస్రోము ఆరాముని కనెను. ఆరాము అమ్మినాదాబుని కనెను. అమ్మినాదాబు నయాసోనుని కనెను. నయాసోను సల్మానుని కనెను. సల్మాను రాహాబు నందు బోయాజుని కనెను. బోయాజు రూతు నందు ఒబేదుని కనెను. ఒబేదు యెషయిని కనెను. యెషయి రాజైన దావీదుని కనెను. ఊరియా భార్యగా ఉండిన ఆమెయందు దావీదు సొలొమోనుని కనెను. సొలొమోను రెహబాముని కనెను. రెహబాము అబియాను కనెను. అబియా ఆసాను కనెను. ఆసా యెహోషాపాతుని కనెను. యెహోషాపాతు యెహోరాముని కనెను. యెహోరాము ఉజ్జియాను కనెను. ఉజ్జియా యోతాముని కనెను. యోతాము ఆహాజుని కనెను. ఆహాజు హిజ్కియాను కనెను. హిజ్కియా మనష్షేని కనెను. మనష్షే ఆమోనుని కనెను. ఆమోను యోషియాను కనెను. యూదులు బబులోనుకి కొనుపోబడిన కాలములో యోషియా యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోనుకి కొనుపోబడిన తరువాత యెకొన్యా షయాల్తీయేలుని కనెను. షయాల్తీయేలు జెరుబ్బాబెలుని కనెను. జెరుబ్బాబెలు అబీహూదుని కనెను. అబీహూదు ఎలియాకీముని కనెను. ఎలియాకీము ఆజోరుని కనెను. ఆజోరు సాదోకుని కనెను. సాదోకు ఆకీముని కనెను. ఆకీము ఎలీహూదుని కనెను. ఎలీహూదు ఎలియాజరుని కనెను. ఎలియాజరు మత్తానుని కనెను. మత్తాను యాకోబుని కనెను. యాకోబు మరియ భర్త అయిన యోసేపుని కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లు అబ్రహామును మొదలుకొని దావీదు వరకు తరములన్నీయు 14 తరములు. దావీదుని మొదలుకొని యూదులు బబులోనుకి కొనుపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోనుకి కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునికి ప్రదానము చేయబడిన తర్వాత వారు యాకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి ఉండి ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఈ సంగతులు గూర్చి అతడు ఆలోచించుకుండెను. బ్యాటరీ అయిపోయినట్టుంది. ఎంటుందమ్మా సూర్యుడు కొలిపోయా ఎంటుందిరా వెళ్ళిపోతా ఉంటుంది మరి
కొయ్య పట్టుకోమా సంగతుల గూర్చి అతడు ఆలోచించుకుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతడుకు ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు